గుంటూరు జిల్లా తుళ్లూరు మండలము దొండపాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పేదలకు ఇస్తున్న సెంటు భూమి వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దొండపాడులో జంగిల్ క్లియరెన్స్ చేయడానికి వచ్చిన జేసీబీలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకునేందుకు ఓ రైతు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీబీలన్నీ అక్కడి నుంచి వెనుదిరిగాయి. ఆపరేటర్లు యజమానులతో మాట్లాడుకుని వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఉద్రిక్త పరిస్థితులకి దారి తీయకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి కొండమంగళమా పడుతుంది. మరి దానికి ఏం చెప్తారండి? ఆడాల మీద ఆడాల మీద పడుకుంటున్నాడు. ఆయన లాక్కుంటా మూత ఊడిపోయింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పేదలకు ఇస్తున్న సెంటు భూమి వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దొండపాడులో జంగిల్ క్లియరెన్స్ చేయడానికి వచ్చిన జేసీబీలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకునేందుకు ఓ రైతు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీబీలన్నీ అక్కడి నుంచి వెనుదిరిగాయి. దొండపాడులో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్లో అందిస్తారు. నరసింహారావు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంతేకాకుండా కూడా ఏదైతే ఉందో పేదలకి రాజధాని ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా 6 గ్రామాల్లో 20 లేఅవుట్లు వేశారు. పేదలకి పట్టాలు ఇస్తుంది. ఒక్కొక్క పేదలకి సెంటు ఇక్కడ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఏవైతే ఉన్నాయో కొరగల్లు, అంతేకాకుండా నిడమర్రు, అయినవోలు, కృష్ణాయపాలెం, నవ్వులూరు 6 గ్రామాల్లో ఇస్తుంది. దాంతోపాటు దొండపాడు గ్రామంలో కూడా లేఅవుట్లు ఇచ్చేందుకు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ఆ ఊర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పేదలకు ఇస్తున్నటువంటి సెంటు భూమిలో వివాదం నెలకొంది. దొండపాడులో జంగిల్ క్లియరెన్స్ చేయడానికి వచ్చినటువంటి జేసీబీలని రాజధాని మహిళలు, రైతులు అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా అధికారులకి ఇటు జేసీబీ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఎవరైతే ఉన్నారో మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ వివాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఈ మహిళల చేతిలోనే బాటిల్ లాక్కోవడంతో పోలీసులకి ఇటు పెట్రోల్ పోసుకున్నటువంటి మహిళల మధ్య వాగ్వివాదం చోటుకుంది. దీంతో రాజధాని రైతుల మీద, మహిళల మీద పెట్రోల్ పడింది. దాంతో ఒకసారిగా ఎండ రావడంతో ఒకసారిగా మహిళలు అక్కడ కుప్పకూలి పోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాజధాని రైతులు అంబులెన్స్ పిలిపించి ఒకటిన హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కూడా ఏదైతే ఉందో రాజధాని ప్రాంతం జంగిల్ క్లియర్ చేయడానికి వచ్చినటువంటి జేసీబీలు కూడా అక్కడ నుంచి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. అయితే మొత్తంగా మనం చూస్తే మాత్రం R5 జోన్ కానీ ఇటు రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి యంత్రాంగాన్ని రోజు రోజుకి రాజధాని రైతులు కానీ మహిళలు కానీ అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముమ్మరంగా దాదాపు 1100 ఎకరాల్లో రాజధాని ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు దొండపాడులో కూడా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేందుకు జంగిల్ క్లియర్ రావడంతో ఒకసారి వివాదం చోటు చేసుకుంది. సాయి, రైట్ నరసింహ. ఆపరేటర్లు యజమానులతో మాట్లాడుకుని వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఉద్రిక్త